బ్రహ్మదేవుడు అన్నాడు, నీకు అద్భుతమైనటువంటి ఒక లాభం చేకూరుస్తాను. ఏం లాభం? యజ్ఞంలో భాగం ఎవరికీ ఉండదు. రాక్షసుల గొడవ అదే కదా. ఆ యజ్ఞంలో పదార్థం వేసేటప్పుడు అది మామూలుగా మనం దుకాణం నుంచి కొని తెచ్చుకున్నటువంటి పేలాలు కావచ్చు, నువ్వులు కావచ్చు, బియ్యం కావచ్చు, నవధాన్యాలు కావచ్చు. కానీ మంత్రయుక్తంగా దాన్ని పవిత్రం చేసి వేసేటప్పుడు అది దేవతల ఆహారం. ఆ భాగం, యజ్ఞ భాగం దొరకడం అంత సామాన్యం కాదు. చాలా అధికారికమైనటువంటి శక్తి ఉన్న వాళ్ళకు మాత్రమే యజ్ఞం లోపల స్వాహ ఉంటుంది, అందరికీ ఉండదు, దేవతల్లో కూడా. నీకు నేను నా ద్వారా ఒక ప్రయోజనం ఏంటంటే, వేసే పదార్థం వేస్తారు కదా, వేసినప్పుడు కొంచెం అటు ఇటు పడుతుంది కదా గుండం పక్కన, హోమగుండం పక్కన, అది కూడా మంత్రంతో చేసిందే కదా, దానికి కూడా కొంత శక్తి ఉంటుంది కదా.